ఏదైతే కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఇన్కమ్ ట్యాక్స్ ఎవరైతే ఫైల్ చేస్తారో వారికి తెల్ల రేషన్ కార్డులు రద్దు అని ఏదైతే మరి కేంద్రం ప్రకటన చేసిందో వెంటనే అది ఉపసంహరించుకోవాలి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న ఆర్థిక ఇబ్బందుల్లో తెలంగాణ వెనుకబడ్డ తెలంగాణ యొక్క పేద ప్రజల యొక్క కడుపు కొట్టాలని మరి కేంద్ర ప్రభుత్వం చూస్తుంది. ప్రస్తుతం 1,40,000 రేషన్ కార్డులను మరి ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న ఎత్తేస్తామనే ఒకటి రావడం, 1,40,000 × 4 అంటే సుమారు 5,40,000 మంది, అంటే దాదాపు 6 లక్షల మంది రోడ్డు మీద పడే పరిస్థితి వస్తుంది. అసలు ఇన్కమ్ ట్యాక్స్ అనేది డబ్బు నుండి కూడా ఎవరు ఫైల్ చేయడం లేదు. వారు కేవలం వారు చిన్న ఇల్లు కొన్నప్పుడు, చిన్న బండి కొన్నప్పుడు, ఏదో లేక జాగ్ ఉన్నప్పుడు వారికి ఈ మధ్య బ్యాంకులు వారికి ఇన్కమ్ ట్యాక్స్ అడుగుతున్నారు కనుక ఓన్లీ వాటి గురించి మాత్రమే ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయడం జరుగుతుంది తప్ప తెలంగాణలో కోట్ల రూపాయలు సంపాదించి ఇన్కమ్ ట్యాక్స్ ఎవరు ఫైల్ చేయడం లేదు. అది కేంద్రం గ్రహించాలి. అటువంటి ఏదైతే పేదవారిపై పొట్ట మీద కొట్టే ఆలోచన విరమించుకోవాలి. ఎందుకంటే ఇది సరైన పద్ధతి కాదు. తెల్ల రేషన్ కార్డు అనేటి పేదవాడికి ఇచ్చారు. ఇంకా సుమారు 8 లక్షల మంది పేదోళ్ళు ఇంకా ఇక్కడ ఉన్నారు. ఆ 8 లక్షల మందికి కూడా మరి పేద ప్రజలకు కూడా వైట్ రేషన్ కార్డులు ఇవ్వాలి. వారికి కూడా ఇంకా ఎన్నైతే సదుపాయాలు అవన్నీ కూడా కల్పించాలి తప్ప ఉన్న సన్న బియ్యంని ఎగొట్టడానికి ఒక ప్లాన్తో మరి చేయడం సరికాదు. ఇది విరమించుకోకపోతే పెద్ద ఎత్తున బీజేపీ ఉన్న అన్ని కార్యాలయాలకు రోజొక్కటి విధంగా బయలుదేరి ఆందోళన చేస్తూ బీజేపీ కార్యాలయాలకే తాళాలేస్తామని బీజేపీ ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను.